స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమంలా కొనసాగాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదు, 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేశాం, చెత్తపై పన్ను కూడా రద్దు చేశాం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తున్నాం, స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింపజేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాం. ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం పరిశుభ్రత పేరిట కార్యక్రమాలు నిర్వహించాం. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదు, ప్రజల ఆలోచన విధానము మారేలా చేయడం. ఇంట్లో చెత్తను రోడ్డు బయట వేయటం కొందరికి అలవాటు. డ్రైన్స్లో చెత్త వేయటం వల్ల అవి అడ్డుపడి నీటి ప్రవాహానికి ఇబ్బంది. ఇలాంటి అలవాట్లకు ప్రజలు దూరం జరిగేలా చూడాలి. ఎలాంటి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే సక్సెస్ అవుతుంది. అందరినీ గ్యాదర్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా కార్యక్రమాలు సక్సెస్ కావడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని తమ టాలెంట్ను ప్రదర్శించేవారు. ఇక ఒత్తిడి తగ్గించుకునేందుకు లాఫింగ్ సొసైటీల నుంచి షౌటింగ్ సొసైటీలు ఏర్పాటు చేసేంత వరకు వెళ్ళారు. జాతరలు వంటివి చేపట్టేది ప్రజల గ్యాదరింగ్ కోసమే. ఆ తరహాలోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలి. స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి సంప్రదాయం. ఆ బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. చేతి వృత్తులను, కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. గిరిజన వెనకబడిన ప్రాంతాల వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించండి. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడండి. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలి. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాద్దాం. ఇక సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా ముందుగానే పైప్ లైన్లు పెట్టేలా నిర్మాణం చేపట్టండి. ఏజెన్సీ ప్రాంతాలను రూరల్ ఏరియా అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దండి. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లున్న డ్రైన్లు సరిగ్గా లేవు. ఇలాంటి చోట్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలి. చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు, వాటి వాడకం కూడా జరగడం లేదు. పంచాయతీల్లో పిట్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా చూడాలి. అత్యవసర పనులకు నిధులు తక్షణం మంజూరు చేస్తామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలు చేపట్టాం. 5 జోన్లలో 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తాం. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలు శుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చూసుకోవాలి. నెట్ జీరో వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్తో పనిచేయాలి. గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయండి. 2029కి 39%, 2047కి 50% గ్రీన్ కవర్ చేరుకోవాలి. కార్పొరేట్ సెక్టార్ను కూడా గ్రీన్ కవర్ పెంచడంలో భాగస్వాములు చేయండి. 10 నుండి 20 మంది కార్పొరేట్లకు కొంత ప్రాంతం ఇస్తే ఫారెస్ట్ ఏరియాను అభివృద్ధి చేస్తారు. నగర వనాలు కూడా అభివృద్ధి చేయాలి. కార్తీక మాసాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఏకో టూరిజం మనకు అతిపెద్ద వనరు. విద్యార్థులకు ఇచ్చిన గ్రీన్ పాస్పోర్ట్ను ప్రమోట్ చేయండి. పట్టణాల స్వచ్ఛత కోసం తీసుకున్న చిన్న చిన్న మార్పులే మంచి ప్రభావం చూపిస్తాయని సీఎం చెప్పారు.